హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు మనం ఈ సమ్మర్ లో పిల్లలకి కొన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్పిద్దాం. సో దట్ వాళ్ళు ఏంటంటే నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండేటట్టు చేయడం మన బాధ్యత అన్నమాట. బికాస్ మళ్ళీ ఎల్కేజీకి వెళ్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమే అవుతుంది ప్లే స్కూల్లో నేర్చుకున్నాయి. సో అవన్నీ మర్చిపోకుండా ఎంగేజ్ చేస్తూ స్క్రీన్ టైం లేకుండా ఎంగేజ్ చేసేకి కొన్ని కాన్సెప్ట్స్. సో మీకు తెలుసు కదా, నేను వర్క్ షీట్స్ ఇప్పుడు మనం ఇస్తున్నాం అని చెప్పేసి, లైక్ యూ కెన్ పర్చేస్ దీస్. సో వీటిల్లో కొన్ని కాన్సెప్ట్స్, అంటే ఈ రోజు అయితే 3 కాన్సెప్ట్స్ చెప్తాను. ఏంటంటే థిక్ అండ్ థిన్, తర్వాత షార్ట్ అండ్ టాల్, తర్వాత బిగ్ స్మాల్. సో ఈ 3 కాన్సెప్ట్స్ అయితే చెప్తాను అనమాట. అంటే విత్ ప్రాక్టికల్ నేను ఎలా క్యాండీకి చెప్తాను అది చూపిస్తాను. సో మీకు నచ్చితే, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. యాక్చువల్ గా నేను ఏమన్నానంటే వర్క్ షీట్స్ కొన్న వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో సపరేట్ గా చేస్తానని చెప్పాను. బట్ తర్వాత ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు, అందరికీ హెల్ప్ అవుతుందిలే అని చెప్పేసి అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు బాగా హెల్ప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఈ కాన్సెప్ట్ మనం ప్రాక్టికల్ గా చేపించాక ఈ వర్క్ షీట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అండ్ ఈ వర్క్ షీట్స్ లో మనం ఎలా చేసుకోవచ్చు అనేది కూడా, వీటిని యూజ్ చేసుకొని ఎట్లా రెఫర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చాలా క్లియర్ గా అయితే చెప్తాను అనమాట మీకు. సో ఇప్పటికి చాలా ఆర్డర్స్ తీసుకున్నాను అండ్ అందరికి కూడా ఆన్ టైం నేను ఇచ్చేసాను అనమాట షీట్స్. చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే, నేను క్యాండీ కోసం కస్టమైజ్ చేసుకున్న 3000 షీట్స్ అయితే 99 రూపీస్ కి ఇస్తున్నాను. కాదు 30,000 షీట్స్ మొత్తం కావాలి అని అనుకుంటే, అంటే 1 to 7 years పిల్లల వాళ్ళకి 30,000 షీట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో దాని ప్రైస్ అయితే 299, అంటే 299 రూపీస్ అనమాట. సో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి, డెఫినెట్ గా నేను అక్కడ నుంచి మిమ్మల్ని గైడ్ చేస్తాను. అండ్ విత్ ఇన్ 15 minutes మీ షీట్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తాను, చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను. అండ్ లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అంటే మీరు కొనుక్కోకపోయినా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి, బికాస్ ఈ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా నేను చాలా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. క్యాండీ, నేను ఈ రోజు నీకు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, ఓకేనా? సే హాయ్. హాయ్. ఓకే క్యాండీ, నీకు ఇప్పుడు మమ్మీ డాల్, బేబీ డాల్ గురించి చెప్తాను. ఓకే, ఇది మమ్మీ డాల్, ఓకేనా? ఇది బేబీ డాల్, ఓకే? ఇది మమ్మీ డాల్, ఇది బేబీ డాల్. ఇది మమ్మీ డాల్, ఇది బేబీ డాల్, ఓకే? ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మమ్మీ ఎలిఫెంట్ ఉంది కదా, ఇటు బేబీ ఎలిఫెంట్ ఎక్కడుంది? వెరీ గుడ్. ఇక్కడ మమ్మీ జిరాఫీ ఉంది కదా, బేబీ జిరాఫీ ఎక్కడుంది? సూపర్. ఇక్కడ మమ్మీ బేర్ ఉంది కదా, బేబీ బేర్ ఎక్కడుంది? వెరీ గుడ్. వాట్ ఇస్ దిస్? What is this? Good. What is this? Very good. What is this? Oh, super. నెక్స్ట్ వచ్చేసి నీకు, సో దీనికోసం అయితే నేను ఈ 2 glasses తీసుకుంటున్నాను. థిక్, ఒకటేమో థిక్ గా ఉన్నది తీసుకున్నాను అండ్ ఒకటేమో థిన్ గా ఉన్నది. బికాజ్ ఏంటంటే మనకి థిక్ అండ్ థిన్ కాన్సెప్ట్ లో యూజ్ అవుతుంది. పుట్ యూర్ హ్యాండ్స్ డౌన్. సో షార్ట్ అండ్ టాల్ కూడా దీంట్లోనే కవర్ అయిపోతుంది అనమాట. బిగ్ అండ్ స్మాల్ కూడా దీంట్లోనే కవర్ అవుతుంది. సో దానికోసమని అన్నిటికి సెట్ అయ్యేటట్టు 2 glasses లాగా తీసుకున్నాను. క్యాండీ, థిక్ గ్లాస్ ఇప్పుడు మమ్మీ నీకు థిక్ గ్లాస్ అండ్ థిన్ గ్లాస్ చూపిస్తుంది, ఓకేనా? పుట్ యూర్ హ్యాండ్స్ డౌన్. సిట్, టచ్ దిస్. ఇక్కడ ఇట్లా టచ్ చూడు. అబ్బో గట్టిగా ఉంది కదా, థిక్ గా ఉంది కదా. ఇట్లాగాను బెండ్ అవ్వట్లేదు, ఇలాగాను ఇగో క్రష్ ఇట్లాగాను బెండ్ అవుతుందా? అవ్వట్లేదు కదా, బెండ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఇలా పట్టుకో. ఇది లావుగా ఉంది కదా, థిక్ గా ఉంది. ఇది థిన్ గా ఉంది, ఇలాను ఇది బెండ్ అయిపోతుంది. ఓకే, నౌ దిస్ ఇస్ థిన్ కాబట్టి బెండ్ అయిపోతుంది. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఓకే, గుడ్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో థిన్, ఇదిగో చూడు, థిన్ గ్లాస్ బెండ్ అయిపోతుంది. థిక్ గ్లాస్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్.
పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. మమ్మీ చెప్పే వరకు నీ హ్యాండ్స్ అట్లాగే ఉంచుకోవాలి. ఓకే, సో థిక్ గ్లాస్ బెండ్ అవట్లేదు. ఓకేనా? గుడ్ గుడ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ నౌ. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. విచ్ ఇస్ థిక్ గ్లాస్? థిక్ గ్లాస్. దిస్ ఇస్ థిక్ గ్లాస్. ఓకే, గుడ్. గ్లాస్ ఏది? వెరీ గుడ్. థిన్ గ్లాస్ ఏది? వెరీ గుడ్, సూపర్. సో నీకు ఇప్పుడు థిన్ థిక్ తెలిసింది కదా. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు మమ్మీ అడుగుతుంది, నువ్వు చెప్పాలి. ఓకేనా? క్యాండీ, వీటిలో థిక్ బాటిల్ ఏది? థిక్ బాటిల్. థిక్ బాటిల్. వెరీ గుడ్. థిన్ బాటిల్. సూపర్, వెరీ గుడ్. థిక్ బాటిల్ ఎక్కడుంది? థిక్ బాటిల్. ఓకే, ఇగో తీసుకో, పెన్సిల్ తీసుకో. ఇక్కడ హార్ట్ లో కలరింగ్ చేయి, స్క్రిబుల్ చేయి. బయటికి వెళ్ళకుండా చేయాలా? ఓకే, చెయ్యి స్క్రిబుల్. సో సరిగ్గా చెయ్యి దీని లోపల. ఓకే, చాలే అంతవరకు, తర్వాత పూర్తి చేయద్దు, అదొద్దు. థిక్ బాటిల్ ఉన్న దగ్గర ఒకటే చేయాలా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో థిక్ క్యాండిల్ ఏది? థిక్ క్యాండిల్. థిన్ క్యాండిల్. థిన్ క్యాండిల్. వెరీ గుడ్. ఇందులో థిక్ క్యారెట్ ఏది? థిక్ క్యారెట్. థిక్. వెరీ గుడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కోసం అండ్ షార్ట్ అండ్ టాల్ కాన్సెప్ట్ కోసం నేను ఈ గ్లాసెస్ యూజ్ చేస్తున్నాను. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్ నాన్న. ఓకే క్యాండీ, దిస్ ఇస్ టాల్. ఓకే, దీని మీద ఒక చేయి పెట్టు. టాల్. దిస్ ఇస్ షార్ట్. చూడు, ఈ ఇందులో ఏది టాల్ గా ఉంది? టాల్. వెరీ గుడ్. షార్ట్ ఏది? షార్ట్. దిస్ ఇస్ షార్ట్. చూడు, దీనికన్నా ఇది హైట్ ఎక్కువ ఉంది కదా, అందుకని టాల్. ఓకే ఓకే, అండర్స్టూడ్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. వెరీ గుడ్. చూడ, ఇది చాలా హైట్ గా ఉంది కదా, అందుకని టాల్. ఇది చాలా చిన్నగా ఉంది కదా, బుజ్జిగా ఉంది కదా, అందుకని షార్ట్. ఓకే ఓకే. పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. విచ్ ఇస్ టాల్ గ్లాస్? షో మీ టాల్ గ్లాస్. వెరీ గుడ్, సబాష్. విచ్ ఇస్ షార్ట్ గ్లాస్? సూపర్. ఓకే, నీకు ఇప్పుడు కాన్సెప్ట్ క్లియర్ కదా. మరి ఇప్పుడు మనం వర్క్ షీట్స్ లో ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, చూడు ఈ పిక్చర్, ఈ గ్లాసెస్ చూడు. ఈ గ్లాసెస్ లో టాల్ గ్లాస్ ఎక్కడుంది? ఇక్కడ చూడు. వీటిలో టాల్ గ్లాస్ ఏది? వెరీ గుడ్, సర్కిల్ చేయి. టాల్ గ్లాస్ ని సర్కిల్ చేయి. ఇట్లా సర్కిల్ చేయి టాల్ గ్లాస్ ని. గుడ్, సబాష్. ఓకే, స్టాప్. ఇక్కడ వీటిల్లో షార్ట్ డోర్ ఎక్కడుంది? షార్ట్ డోర్. షార్ట్ డోర్. వెరీ గుడ్, సర్కిల్. సూపర్. క్యాండిల్ ఎక్కడుంది? కేక్ ఎక్కడుంది? లాలీపాప్ ఎక్కడుంది? ఓకే, నౌ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఓకే క్యాండీ, షార్ట్ లాలీపాప్. షో మీ షార్ట్ లాలీపాప్. షార్ట్ లాలీపాప్ ఎక్కడుంది? చూపించు. షార్ట్ లాలీపాప్. సబాష్. షార్ట్ పెన్సిల్. షార్ట్ పెన్సిల్. షార్ట్ పెన్సిల్. నో రాంగ్. షార్ట్ పెన్సిల్. బిగ్ కేక్. బిగ్ కేక్. వెరీ గుడ్. Now put your hands down. Short candle. Short candle. Short candle. Short candle. Search for short candle. Good. సో ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే, అంటే యాక్టివిటీస్ అనేది ఒక 7 days అట్లా రెగ్యులర్ గా ఒక 5 minutes ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే అర్థమైపోతాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి బిగ్ అండ్ స్మాల్ అన్నమాట. సో దానికోసం నేను ఈ ఈ 2 బొమ్మలు అయితే తీసుకుంటున్నాను. ఈ బొమ్మలు 2 తీసుకుంటున్నాను. వెయిట్ అన్న. క్యాండీ, ఇందులో బిగ్ డాల్ ఏది? బిగ్ డాల్. స్మాల్ డాల్ ఏది? బిగ్ డాల్. స్మాల్ డాల్. స్మాల్ డాల్ ఏది? సరిగ్గా చెప్పు. వీటన్నిటిని చూసి ఇందులో స్మాల్ డాల్ ఏది? బిగ్ ఏది? వెరీ గుడ్, సబాష్.
ఇవి చాలా త్వరగా అర్థమైపోతాయండి పిల్లలకి. అంత మనం ఎక్కువ కూడా ఇది అవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు మనం వీటిలో బిగ్ బిగ్ ఫాక్స్ చూపించు. బిగ్ ఫాక్స్ ఎక్కడుంది? వెరీ గుడ్. బిగ్ గార్లిక్ చూపించు. వెరీ గుడ్. బిగ్ పాండా చూపించు. సూపర్. బిగ్ టాటాయిస్ చూపించు. బిగ్ టాటాయిస్. బిగ్ టాటాయిస్ ఎక్కడుంది? బిగ్ టాటాయిస్ నో, ఇది బిగ్ గా ఉందా, ఇది బిగ్ ఉందా? మరి ఇది బిగ్ టాటాయిస్. ఓకే, బిగ్. సో చూసారు కదా ఈ కాన్సెప్ట్స్. సో ఈ వర్క్ షీట్స్ అన్ని ఇలా ఉపయోగపడతాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేమ్స్ లెర్న్ చేస్తారు, బిగ్ అండ్ స్మాల్ లెర్న్ చేస్తారు, షార్ట్ అండ్ టాల్. సో చాలా వర్డ్స్ అయితే నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ అనమాట. బట్ పిల్లలకి ఎప్పుడైనా మనం నేర్పించేటప్పుడు 2 షీట్స్ అంటేనే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది కాన్సన్ట్రేషన్ అనేది. సో పిల్లలకి మనం 2 పేజెస్ చేపిస్తేనే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అంత ఎక్కువ ఒకేసారి తీసుకోలేరు. క్యాండీ కంటే ఎప్పటి నుంచి నేను అంటే ఒక సిట్టింగ్ టాలరెన్స్ ఉంది, తనకి యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మినిమం ఒక యాక్టివిటీలో కూర్చోపెడితే తను 1 అవర్ నుంచి 1.5 అవర్ కూడా బాగానే ఉంటుంది. బట్ మధ్యలో డిస్ట్రాక్ట్ అవుతుంది, అది కొంచెం మనం చూసుకుంటూ ఉండాలి. సో మనం కొంచెం నేర్పించుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి, అంటే ఈ 2 షీట్స్ చేపించేటప్పటికి, నేమ్స్ ప్రాక్టీస్ చేపించేటప్పటికేగా మనకి ఆల్మోస్ట్ లైక్ 1.5 అవర్ టు 2 అవర్స్ అయితే అయిపోతుంది. అంటే ఇనిషియల్ గా స్టార్ట్ చేసే పిల్లలకి తనకంటే కొంచెం ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి తొందరగా గ్రాస్ప్ చేస్తుంది అనమాట. సో క్యాండీతో కంపేర్ చేసుకోకండి మీ పిల్లలకి. మీరేంటంటే ఈ 3 కాన్సెప్ట్స్ ని ఒక 7 డేస్ కానీ, ఒక 15 డేస్ కానీ రోజుకి ఒకసారి రిపీట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న ప్రాక్టికల్ థింగ్స్ తో, అంటే లైక్ గ్లాసెస్ ఉంటాయి, స్పూన్స్, సో వాటిని కూడా ఎగ్జాంపుల్ చూపించి పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇదేంటి అని అడిగితే వాళ్ళు చెప్పేసేటట్టు కనుక మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకా కాన్సెప్ట్ అనేది అయితే మర్చిపోరు అనమాట. ఈ బేసిక్స్ రావడం చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇది వాళ్ళకి మ్యాథ్స్ లో ఫర్దర్ గా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా షీట్స్ ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, సో దట్ నేను అక్కడ నుంచి మిమ్మల్ని అయితే గైడ్ చేస్తాను. అండ్ ఈ కాన్సెప్ట్స్ అయితే మీ పిల్లలకి నేర్పించండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు నేను క్యాండీకి అయితే ఒక చిన్న చాక్లెట్, అంటే మల్టీవిటమిన్ గమ్మీ ఉంది కదా, దాన్ని ట్రీట్ గా ఇస్తాను. సో మనం ఏంటంటే పిల్లలు చక్కగా కూర్చొని మనకి చక్కగా అంతా చేసినాక వాళ్ళకి ఒక ట్రీట్ ఇస్తే నెక్స్ట్ డే కి వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారనమాట. సో ట్రీట్ దొరుకుతుంది అన్న ఒక చిన్న ఆశతోటి. అంతేకాని నేను ఇస్తాను నువ్వు చెయ్యాలి అని ముందే చెప్పకండి, చేసినాక ట్రీట్ ఇవ్వండి, సో దట్ అది హ్యాబిట్ అవ్వకుండా ఉంటది. ఏందన్నా దా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్. సే బాయ్ నాన్న. బాయ్.